హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో శుభోదయం అండి. హ్యావ్ ఏ బ్లెస్డ్ అండ్ జాయ్ఫుల్ సండే ఎవ్రీవన్. ఈరోజు జీవాహారముగా కీర్తనలు 119వ కీర్తన 57వ వచనము ధ్యానించుకుందామండి. యెహోవా, నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. Psalms chapter 119 verse 57. Thou art my portion, O Lord. I have said that I would keep the words. Amen. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు అంటున్నారు, నీవే నా భాగము. మనకు చిన్నప్పటి నుంచే భాగాలు పంచుకోవడం బాగా ఇష్టం కదండి. ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నట్లయితే ఇది నాది, అది నీది, నాకు 2 నీకు 2, ఇలా ప్రతిదాన్ని విభజించుకుంటూ ఉంటారు కదా. దేవుడు ఇశ్రాయేలు సంతానం అంతటికి కూడా భూభాగములను పంచి ఇచ్చాడు, ఎవరి భాగం వారికి. కానీ లేవీయులకు మాత్రము మీకు ఆస్తి లేదు, మీకు భూభాగము లేదు, మీ ఆస్తి మీ భాగము నేనే అన్నారు, మీ స్వాస్థము నేనే అన్నారు ఆయన. అయితే అప్పటి కాలంతో ఆ విధంగా మనం పోల్చుకుంటే ఇప్పుడు క్రీస్తు ప్రభువు వారు మనందరి భాగము. నీవు ఆయన యందు విశ్వసించి నమ్మి, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడని, మన కొరకు మరణించాడని, నా పాపములు ఆయన సిలువలో మోసుకొని మరణించి తిరిగి లేచి ఉన్నాడని, మరలా నా కోసము రానయ్యున్నాడని నీవు విశ్వసించిన విశ్వాసివైతే, రక్షింపబడిన వ్యక్తివైతే ఆయన నీ భాగము. ఆయనే మనందరి స్వాస్థ్యము. ఎందుకనగా రక్షింపబడిన ప్రతి ఒక్కరి మీద సువార్త భారం ఉన్నది. నశించిపోతున్న వారికి నీ రక్షణను నీవు పరిచయం చేయుట ప్రతి ఒక్కరి బాధ్యత. ఇక్కడ దావీదు గారు అంటున్నారు కదా, నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. మనం కూడా దేవుడు మన భాగముగా ఎంచుకున్నప్పుడు, మన స్వాస్థంగా ఎంచుకున్నప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలని, వాటి నుండి తొలగిపోకుండా మన బ్రతుకు కాలం అంతయు దేవుని కొరకు సాక్షిగా జీవించాలనే నిశ్చయత పరిశుద్ధాత్ముడు నీలో కలిగిస్తాడు. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీకు స్థిరమైన మనసు కలుగుతుంది. నిబంధన యొక్క విలువ నీకు అర్థమవుతుంది. దేవుని కొరకు ఒక నిబంధన చేసుకొని జీవించు వారిగా ఉంటారు. అపవాది నీ శరీరముతో ఎన్ని పాపములు చేయించాలని ఆశపడినప్పటికీ, ఎన్ని శోధనలు పెట్టినప్పటికీ, ఆత్మ నీలో బలముగా ఉన్నందున, అంతరంగ పురుషుడు మీలో బలముగా ఉన్నందున మీరు శరీర కార్యములకు చోటు ఇవ్వక, మీరు ఈ లోకములో బలముగా, దేవుని వెలుగుగా, ఉప్పుగా, సారము కలిగి జీవించేవారుగా ఉంటారు. దావీదు మహారాజు అంటారు కదా, సజీవుల దేశములో నా దేవుని నేను ఆరాధించేదను. అవును, మనము మరణమునకు పాత్రులము కాము. మరణము తాత్కాలికమైనప్పటికీ దాని తర్వాత కలగబోవు జీవమునకు మనం వారసులము కనుక సజీవుల దేశములో మనము దేవుణ్ణి ఆరాధించు వారిగా ఉండాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధికి సిద్ధపడి వెళ్ళండి. దేవాది దేవుని ముఖదర్శనము చేసుకోండి. అయ్యా, నీవే నా భాగమయ్యా, నా యొక్క ఆశ, నా అతిశయము, నా యొక్క బలము నీవే తండ్రి. కొండ కోట ఆశ్రయ దుర్గానివి నీవేనయ్యా. నన్ను, నా కుటుంబమును, నా బిడలను, మమ్మల్ని అందరినీ మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటున్నామయ్యా. నీ చిత్తంలో మా బ్రతుకును లీడ్ చేయి తండ్రి అని ఆయన పాదముల దగ్గర సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోనండి. దావీదు మహారాజు వలె తరతరములకు మీ బ్రతుకు దినములన్నింటను దేవుని యొక్క ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన కృపను స్వాస్థముగా పొందుకొనండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని బహుగా ఫలింపచేసుకొనును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రము స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సమీపించరాని తేజస్సులో నివసించువాడా, అతి సుందరుడా, మనోహరుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, నీ ముఖదర్శనము చేసుకొనుటకు నన్ను, నా కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం ఉంచుకొని మీ సన్నిధిలో నిలవబోటకై ప్రవ్వా మమ్మల్ని సిద్ధము చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా హృదయపూర్వకంగా నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నిన్ను కొనియాడుతున్నాను తండ్రి అంటూ ప్రభువా వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీరు దర్శించండి అయ్యా. మీరు దర్శిస్తే చాలయ్యా,
మాకు ఇంకేది కూడా ఈ లోకంలో కొదవైనది ఉండదు ప్రభువ. బ్రతుకున్న దినములన్నిటినూ ప్రభువ నీ సన్నిధిని ఈ విధంగా జీవించుటకు ప్రభువ ఎల్లప్పుడూ నీ ముఖదర్శనము చేసుకుంటూ తృప్తి పొందుటకు ప్రతి ఒక్కరికి భాగ్యము దయచేయమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని దర్శించమని, ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.